జిల్లా పురుగుల పంచాది సెంటర్ కెంచి స్టేట్ కెంచి జిల్లాకు పిల్లకెంచి పల్లెలకు పాకుతుందబ్బా రోజుకు మొన్నటికి మొన్న ఓ వారం కింద ఢిల్లీ జంతర్ మంతర్ల జంగులేపిర్రా అవు అట్లనే ఇప్పుడు చిన్నగా మెల్లగా మన హైదరాబాద్కు చేరింది జిల్లా పురుగుల పంచాది. అవునంటే మన పట్నంలో ధర్నాకు తయారైతుంది మరి జిల్లా పురుగుల గుంజు గముచ్చటేంది ఏం నడుస్తుందో ఒకసారి అరుచుకొని వద్దాం పారి. మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లో లేచిన జిల్లా పురుగుల జంగు ఇప్పుడు మన దానికి వచ్చిందిలో. అవు ఐతారు నాడు హైదరాబాద్ ఉన్న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జంగులేపేందుకు తయారైతుంది జిల్లా పురుగుల పార్టీ. ఆ ధర్నాకు పోలీసు వాళ్ళకి పర్మిషన్ వచ్చిందట కూడా ఆల్రెడీ. కాకుంటే 200 మంది వరకే ధర్నాకు రావాలని కండిషన్లు పెట్టిరట పోలీసు వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు కూకుంటారు, అసలే ఉడుకు రక్తము. మొన్ననే చూసిరు కదా ఢిల్లీ జంతర్ మంతర్లో ఏం చేసిరో. ఇక ఎట్టుంటదో ఏమోనని బందోబస్తు కూడా గట్టిగానే పెట్టుకుంటున్నారట పట్నం పోలీసు వాళ్ళు. ఇంతకు మనోళ్ళ డిమాండ్ ఏంటంటే నీట్ పేపర్ లీక్ అయినందుకు సెంట్రల్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ ధర్మంగా రాజీనామా చేయాలనేది మనోళ్ళ డిమాండ్. అసలుకి జిల్లా పురుగుల పార్టీ ఎందుకు పుట్టిందంటే సుప్రీంకోర్టు పెద్ద జడ్జి సార్ నిరుద్యోగులను జిల్లా పురుగులతో పోల్చినందుకు ఆన్లైన్ లో పుట్టిన పార్టీ ఇది. చైల్ మమ్మల్ని జిల్లా పురుగులు అంటారా, జిల్లా పురుగులు జట్టు కడితే ఎట్టుంటుందో చూపెడతామని అభిజిత్ అనేటికి అన్న ఆన్లైన్ లో కాక్రోచ్ జనతా పార్టీ అని పుట్టిస్తే దేశంలో ఉన్న నిరుద్యోగులంతా జట్టు కట్టిలు అన్నట్టు. ఇంకేముంది, పరీక్ష పేపర్ల లీకులు, పబ్లిక్ తిప్పలు, పిరమైతున్న రేట్లు, పెరుగుతున్న నిరుద్యోగము, ఇట్లా అన్ని ముచ్చట్లు ముంగటేసుకొని రోడ్లెక్కుతున్నారు అన్నట్టు. ఇట్లా అన్ని ముచ్చట్లు ముంగటేసుకొని రోడ్లెక్కుతున్నారు అన్నట్టు. అట్లా మొన్నటికి మొన్న ఢిల్లీలో, ఇప్పుడు హైదరాబాద్ లో మరి ముంగట ఇంకెట్టుంటదో ఏమో కానీ జిల్లా పురుగులు లేపిన జంగు ఇప్పుడు అప్పుడే నిమ్మలం అయ్యేటట్టు కానొస్తలేదుల్లో ఇదంతా చూస్తుంటే నువ్వు.